with the performances and award, let's reveal the milestones and accomplishments outlined in our school annual report. In the year 2000, we have started Ramakrishna School in Krishnanagar, Kurnool, and we have completed 23 years, and this is our 24th year of celebration. Oh my goodness, next year we are going to celebrate Silver Jubilee celebrations of our school. We are so thankful to our Ramakrishna School founders. Allow me to tell you about academic achievements and extracurricular activities of our school. Yes. This year itself, our school students got award for dance performance in Ganesh Nimarjanam, Devnagar, Kurnool. To bring awareness of our traditions and cultural festivals, we celebrate all the festivals in a traditional way in our school. Along with this, for our little champs, we celebrate Colors Day, Nutrition Day such as Fruits and Vegetables Day, etc. to enhance their learning abilities. Every year, we also celebrate Science Day, Mathematics Day to improve our kids' creativity and thinking ability. For the development of spoken English and communication skills, we have conducted special classes by Ignis organization. During COVID, our school founders gave support to municipal workers and many needy people. Taking inspiration from our school founders, our school old students also joined their hands with our founders to help poor people. Yes, audience, these are the accomplishments of our school. Now, I request Sri Chintala Jyotimai Garu to share their knowledge and experience to our event. వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున ఇక్కడ ఆసీనులైన తల్లిదండ్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమకర్తలకి హృదయపూర్వక శుభాభినందనలు. ఇటువంటి కాంపిటేటివ్ వరల్డ్లో దాదాపు 2 దశాబ్దాల పైగా చాలా విజయవంతంగా ఇంతమంది తల్లిదండ్రులలో మంచి పేరు సంపాదించుకొని పాఠశాలను నడుపుతున్న, అది కూడా విలువలతో కూడిన విద్యనిస్తూ శ్రీ విజయలక్ష్మి గారికి, వారి వెనుక ఉండి నడిపించే శ్రీ రామకృష్ణ గారికి, ఇంకా వాళ్ళ హితులు సన్నిహితులకు అందరికీ మరొక్కసారి శుభాభివందనలు తెలుసుకుంటున్నాను. ఇక్కడ స్కూల్ గురించి చాలా విషయాలు పెద్దలు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ కాదని నేను మాట్లాడడానికి ఒక చిన్న విషయం, ఒక తల్లిగా కొన్ని విషయాలను మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక సైకాలజిస్ట్గా ఎన్ని కేసులను చూస్తున్నా దాని రూట్ కాజ్ అటు తిరిగి ఇటు తిరిగి పేరెంటింగ్ దగ్గర వచ్చి ఆగిపోతాము. సో ఇంతమంది ఉన్న తల్లిదండ్రులకి నా చిన్న విన్నపం ఏంటంటే, మన పిల్లల భవిష్యత్తుని ఎంతో బాగా కావాలని మనము మన శక్తియుక్తులను, మన సమయాన్ని, మన డబ్బుని వీటన్నిటిని వెచ్చిస్తామండి. కానీ ఆ వెచ్చించేది సరి అయిన ఛానలైజింగ్ అంటారు, ఏది ఎలా ఎంత ఎక్కడ వెచ్చించాలో ఆ విధంగా మనం వెచ్చిస్తూ పోతే ఖచ్చితంగా మనము సమాజానికి మన ఇంటి నుండి ఒక 2 పౌరులను అందించే వాళ్ళు అవుతాం. మొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం స్కూల్కి రాగానే టీచర్స్ని అడిగేది మా వాడు ఎలా చదువుతున్నాడు, ఎన్ని మార్కులు వస్తున్నాయి. దీంతోనే పాఠశాలని, ఉపాధ్యాయులని, మన పిల్లల్ని ఇలా చూచేస్తున్నాం. ఆ పక్కన క్లాస్లో మనం పెట్టే డబ్బును చూస్తున్నాం, ఇంత ఫీజు కట్టున్నాం కదా అని. మై డియర్ పేరెంట్స్, మీ అందరికీ చేసే విన్నపం ఏమంటే, మార్క్స్ అనేవి ఎప్పుడు విద్యార్థుల యొక్క తెలివితేటలకి కొలబద్దలు కావు. ఈ విషయాలు దురదృష్టవశాత్తు మనకి ఎక్కడ తెలుసుకోవడం లేదు. ఇజ్రాయిల్లో తల్లిదండ్రులు కావాలి అంటే ఒక సర్టిఫికేట్ సంపాదించుకోవాలి, ఎస్ వీఆర్ రెడీ టు బికమ్ ఏ పేరెంట్స్ అని. మనం బై ఛాన్స్ పేరెంట్స్ అంటున్నాం. పేరెంటింగ్ అనేది మనము తాతలు అయినా అమ్మమ్మలైనా మనం తెలుసుకోలేకపోతున్నాం. మనకు మన తల్లిదండ్రులు పెంచిందే పేరెంటింగ్ అనుకుంటున్నాం. ఇది కాదు. ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన పేరెంటింగ్ టిప్స్ కొన్ని ఉంటాయి. అలాగే టీచర్ ఈజ్ ఎ సెకండ్ పేరెంట్. ఇక్కడ చాలామంది ఉపాధ్యాయులు ఉన్నారు, వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది. ప్రతి విద్యార్థి పుట్టుకతోనే బార్న్ ఇంటెలిజెంట్. ఇది మన డిఎన్ఏ నుండి మానవుని యొక్క పరిమాణక దశతో
పుట్టుకతోనే తెలివైన వాడు. కాకపోతే ఆ తెలివి 8 రకాలుగా ఉంటుంది. లర్నింగ్ అండ్ మెమరైజింగ్ మన విద్యా వ్యవస్థలో ఉన్న ఈ క్వాలిటీ ఒక్క ఇంటెలిజెన్స్ మాత్రమే. ఇంకా 7 తెలివితేటలు ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మార్క్స్ని బట్టి మీ తల్లిదండ్రులు మీ పిల్లల తెలివితేటల్ని కొల్చడం మానేసింది. పిల్లల్ని స్వేచ్ఛగా వదిలేస్తే వాళ్ళ తెలివితేటల్ని వాళ్ళ ఉన్న యాక్టివిటీస్ ద్వారా వాళ్ళు బయటికి చెప్తారు. అంటే ఏ తెలివితేటలు ఉంటాయంటే లాజికల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, అంటే లాజికల్గా ఆలోచించగలిగేది. లింగ్విస్టిక్ అంటే భాషా నైపుణ్యాలు. కైనెస్టిక్ అంటారు, అంటే ఆటపాటల్లో నైపుణ్యాలు. మ్యూజిక్ పట్ల నైపుణ్యం, డాన్స్ పట్ల నైపుణ్యం, ప్రకృతి పట్ల ప్రేమ. స్పేషియల్ ఇంటెలిజెన్స్ అంటారు, అంటే మనకు ఖాళీ ఒక ప్లేస్ కనిపిస్తే స్పేషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు దానిలో ఒక చక్కటి అద్భుతమైన భవనాన్ని నిర్మించగలరు, ఒక తోటను నిర్మించగలరు. ఈ విధంగా 8 రకాలైన తెలివితేటలు ఉంటాయి. మీ పిల్లలకున్న ఇంటెలిజెన్స్ ఏదో తెలుసుకొని దాన్ని అభివృద్ధి చేయడానికి మీరు ప్రయత్నించండి. అంటే ఒక కోకిల చాలా బాగా కూయగలదు, కానీ మనం ఏం చేస్తామంటే మన ఇంట్లో సింహం ఉందనుకోండి, నీకు నేను బాగా ట్రైనింగ్ ఇస్తా, మ్యూజిక్ క్లాసులకు పంపిస్తాను, నువ్వు కూడా కోకిల్లాగా పాడు అంటే కోకిల పాడాలి. ఒక సింహం పాడగలదా? కొన్ని కోకిలకు ట్రైనింగ్ ఇస్తామంటే సింహంలాగా గర్జించగలదా? చేపను తీసుకొచ్చి చెట్టెక్కిస్తే అది ఎక్కగలదా? అంటే మనం ఒక రన్నింగ్ రేస్ పెడుతున్నాం. దేనికి? ఒక చేపకి, ఒక జింకకి, ఒక కప్పకి, ఒక కోతికి, ఇటువంటి అనేక జీవాలను తీసుకొచ్చి అన్నిటికీ చెట్టెక్కే పోటీ పెడుతున్నాం, మార్క్స్ పోటీ. దాంట్లో గెలిచిన వాళ్ళే గొప్ప వాళ్ళు అనుకుంటున్నాం. కాబట్టి సమాజంలో మనం ఈరోజు ఒక న్యూస్ పేపర్ని తెలిస్తే ఒత్తిడితో విద్యార్థుల ఆత్మహత్యలు అనేవి చదువుతున్నాం. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. భవిష్యత్ తరాలు చదువుకోవడానికి కష్టమై చనిపోకూడదు. నిజమంటారు కాదంటారు? అది అసలు మన ఇళ్ళలో అసలు జరగకూడదు. అది జరగకూడదు అంటే మనము మన పిల్లలకున్న తెలివితేటలు ఏదో గుర్తించగలగాలి. ఆ తెలివితేటల్ని ఏ విధంగా షార్ప్ చేయాలో మనము తెలుసుకోగలగాలి. ప్రతి ఒక్కటి డబ్బులతో రాదు, డబ్బులతో కొలవద్దండి. ఇంత ట్రైనింగ్ ఇస్తున్నాం, స్పెషల్ ట్యూషన్స్కి పంపిస్తున్నాం, 5th క్లాస్ నుంచి ఐఐటి ట్రైనింగ్. నాట్ దట్. ప్లీజ్ మై డియర్ పేరెంట్స్, ఈ విషయాన్ని ఒక్కటి గమనించండి. మీ పిల్లవాడు ఏ ఇంటెలిజెన్స్తో వచ్చినాడో ఆ ఇంటెలిజెన్స్ని మీరు అభివృద్ధి చేసినారనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా సమాజం యొక్క స్థితిని గతిని మార్చగల స్థాయికి చేరుతారు. తల్లిదండ్రులుగా మీరు కూడా చాలా గర్వపడే స్థాయిలో ఉంటారు. నా విన్నపం ఏమంటే తల్లిదండ్రులందరూ మనము మన పిల్లల యొక్క ఇంటెలిజెన్స్ ఏముంటుందో దాన్ని మీరు తెలుసుకోగలరు. ఇక్కడ పెద్దలు చాలా మంది ఉన్నారు, ఇంత సమయాన్ని నేను తెలుసుకోలేదు. మీకు దీని గురించి ఏమైనా అవగాహన కావాలి అంటే నా ఫోన్ నంబర్ 8008156723. పేరెంటింగ్ క్లాసెస్ ఇస్తాను నేను పేరెంట్స్కి. మీరు ఎప్పుడైనా నా ద్వారా మీరు తీసుకోవచ్చు. ఈ అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చి ఇంతమంది పేరెంట్స్తో మాట్లాడే ఒక అవకాశాన్ని కల్పించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ పాఠశాల యాజమాన్యాన్ని నమస్కారం. సెలవు. Thank you for your kind advices to our audience. So, our event is about to get more exciting as we welcome Sri Kotte Chennaya Garu, who is retired principal, to share experience and wisdom with us. Yes, please give him a big round of applause. అందరికీ నమస్కారం. పిల్లలందరికీ ఆశీర్వాదాలు. ఈ స్కూలు వార్షికోత్సవం జరుపుకోవటానికి గత 3 ఏళ్లుగా కృషి చేస్తున్నటువంటి రామకృష్ణ విజయలక్ష్మి వాళ్ళకు ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు పేరెంట్స్లోనూ పిల్లల్లోనూ ఒక చైతన్యాన్ని తీసుకొస్తాయి. తద్వారా వాళ్ళల్లో ఇంకాస్త ఛార్జింగ్ అయినట్టుగా ఉంటుంది. ఇలా 10 మందిని పిలిచి జ్యోతిర్మయి మేడం లాంటి సైకాలజిస్టులు కానీ, కిషన్ కుమార్ గారు కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, ఇలా వివిధ రకాలకు చెందినటువంటి వాళ్ళు వివిధ విషయాలు చెప్పినప్పుడు అవన్నీ కూడా సరే పిల్లలకు, చిన్నపిల్లలు కాబట్టి అర్థం కాకపోయినా పేరెంట్స్గా మీకు కొన్ని తెలియాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమము పిల్లలను స్కూలు పంపిస్తున్నారు, ఆ పిల్లలు ఎలా చదువుతున్నారు అనే విషయాల గురించి జ్యోతిర్మయి మేడం చెప్పారు. ప్రతి అమ్మాయి కానీ అబ్బాయిలో కానీ
కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇందాక ఆమె చెప్పినట్టుగానే అటు డ్యాన్సులు కానీ, ఆటల్లో కానీ, మ్యూజిక్లో కానీ, ఇంకా ఇన్నోవేటివ్ కార్యక్రమాల్లో కానీ అనేక అంశాలు వాళ్ళల్లో పొటమరిస్తూ ఉంటాయి. మనం అవి కనుక్కోకుండా నువ్వు ఇంజనీర్ కావాలా, డాక్టర్ కావాలా, ఇది తప్ప ఇంకేమీ మనకి ఇప్పుడు కనిపించట్లేదు. ఎన్నో రకాల ఉద్యోగాలు, ఇంతకన్నా గొప్ప ఉద్యోగాలు చాలా ఉన్నప్పటికీ కూడా మన దృష్టి అంతా ఈరోజు పిల్లోడు ఉంటే ఒకరు ఇంజనీరు, ఒక డాక్టర్, లేకపోతే ఇద్దరు ఇంజనీర్లు. ఈ మధ్య డాక్టర్లను కూడా మర్చిపోయారు, ఇంజనీర్లే. ఎందుకంటే 21-22 ఏళ్ల కల్లా ఉద్యోగం వస్తుందని. ఆ రకమైన ధోరణిలో మనం కొట్టుకుపోతున్నాం. కొంతమంది పిల్లలు ఆ స్ట్రెస్ను తట్టుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. పిల్లలలో ఉన్నటువంటి నైపుణ్యాలను వెలికి తీసేందుకు మొదటగా గుర్తించదగింది తల్లి. ఆ పిల్లవాళ్ళు ఎలాంటి లక్షణాలు ఉన్నాయి, వాడు కూని రాగాలు తీస్తున్నాడా, రించెలు కొట్టుకొని ఏమైనా తిప్పుతున్నాడా, అగ్రికల్చర్ మీద దృష్టి పెట్టాడా, పర్యావరణం మీద దృష్టి పెట్టాడా, ఏటి మీద దృష్టి చూపిస్తున్నాడా అనేది ముందుగా పసిగట్టగలిగే తల్లే. ఆ విధంగా ఆ రంగంలో అతనికి ట్రైనింగ్ ఇస్తూ పోతే ఆ పిల్లవాడు తను అనుకున్న లక్ష్యాన్ని తన కోరికకి అనుగుణంగా, తన మానసిక స్థితికి అనుగుణంగా ఎదుగుతాడు. దాంట్లో కీర్తి ప్రతిష్టలు తీసుకురావడానికి మంచి అవకాశాలు ఉంటాయి. ఎవరైనా పేరెంట్స్ ఆశలు ఉండొచ్చు, కానీ బలవంతంగా చేయలేం. ఇలాంటి పిల్లల యొక్క సైకాలజీని, మానసిక స్థితిని మనం కనిపెట్టుకుంటూ వాళ్ళ వృద్ధికి మనం పాటుపడాల్సిన అవసరం పేరెంట్స్గా ఉంది. చాలామంది పేరెంట్స్ ఏదో పంపిస్తున్నాం, నీకు ఫస్ట్ ర్యాంక్ రాలేదా, క్లాసులో 20-30 మంది ఉంటే అందరికి ఫస్ట్ ర్యాంక్ ఎట్లా వస్తుంది, ఎవరో ఒకరికే వచ్చేది. ఫస్ట్ ర్యాంక్ రానంత మాత్రాన మీ వాడే మొద్దోడు కాదు, మీ పిల్ల మొద్దది కాదు. అతనిలో వేరే క్వాలిటీస్ ఉంటాయి, వాటిని గుర్తించండి. మీరేం బాధపడద్దు. పిల్లలలో సహజమైన నైపుణ్యాల ద్వారానే వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. మనమంతా సపోర్ట్ చేసేవాళ్ళమి, మనం కానీ టీచర్స్ కానీ. వాటన్నిటినీ మనం ఎప్పుడూ కూడా పిల్లలలో బాగా గమనిస్తూ ఉండాలి. వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లా ఉంది, దేని మీద వాళ్ళు దృష్టి ఎక్కువ పెడుతున్నారని. ఆ విధమైన నేర్పరితనంలో పిల్లల్ని మనం తీసుకెళ్ళగలిగితే, ఒకసారి మీకు అందరికీ తెలుసు గొప్ప ఆర్టిస్ట్ పికాసో. ఆయన ఒక వడ్రంగ దగ్గరికి వెళ్ళి నాకు ఒక కుర్చీ చేసి వాళ్ళయ్యా. ఆ ఆర్టిస్ట్ తెలివిగా, సార్ అవి ఎలా ఉండాలో కొంచెం పేపర్ మీద గీసి సార్ అన్నా. గీసి సార్ అంటే ఈయన టక ఆయన ఆర్టిస్ట్ కదా, బాగా ఆర్టిస్టిక్గా కుర్చీ ఇట్లా ఉండాలి నాకు ఇచ్చాను. ఆ బొమ్మను పికాసో చిత్రం అని లక్షలకు అమ్ముకున్నాడు వడ్రంగి. అది తెలివి అంతే. కుర్చీ బొమ్మను పికాసో చిత్రం అని అమ్ముకున్నాడు. తెలివి అట్లా ఉపయోగిస్తాడు. ఆ రకమైనటువంటి జిజ్ఞాస, అలాంటి లక్షణాలన్నీ కూడా పిల్లలలో కనిపిస్తూ ఉంటాయి. మనం గుర్తించాం. మనకు ఎంతకాడికి పక్కింటోళ్ళు ఇంజనీరింగ్ అయ్యారు, పక్కింటోడు ఉద్యోగం వచ్చింది, 4 లక్షలు పంపిస్తున్నాడు, 10 ఇళ్ళు కొన్నాడు, 10 ఫ్లాట్లు కొన్నాడు, ఆ డాక్టర్ అయిపోయినాడు, ఇదే ఆలోచనలు ఉంటాయి. అవి తగ్గించుకోమని కోరిక. దానికి తోడు తల్లిదండ్రులకు, మేము విద్యా వ్యవస్థలో నుంచి వచ్చిన వాళ్ళం కనుక ఈనాడు పిల్లలలో నైతిక విలువలు, సామాజిక విలువలు, సంస్కారాలు బాగా తగ్గిపోతున్నాయి. అవి నేర్పాల్సిన బాధ్యత, ఒక మంచి పౌరుడిగా తయారు చేయాల్సిన బాధ్యత మీదే. మీ తర్వాతనే టీచర్స్ కూడా. చాలా చాలా విషయాల పట్ల ఇంజనీరింగ్ ఇవి తప్ప వేరే అంశాలు వాళ్ళు ఏం చదువుకోవట్లేదు. మన నిమజ్జన కార్యక్రమం వినాయక చవితి సందర్భంలో శివాజీ మహారాజు గురించి ఒక 20 లైన్లు రాయండి, 500 ప్రైజ్ ఇస్తానని అంటే, ఆ కాలనీ చాలా మిడిల్ క్లాసు, బాగా చదువుకున్న వాళ్ళు ఉన్న కాలనీ ఒక్కరు కూడా రాయలేకపోయారు. నెట్లో కొడితే కూడా దొరుకుతున్నాక దాన్ని ఆయన గురించి అన్నా కూడా వాళ్ళు రాయలేకపోతున్నారు. ఇలాంటి దుస్థితిలో ఉన్నాం. మన సిలబస్లో రామాయణ భారతాలు కానీ, ఖురాన్కి సంబంధించిన మంచి కథలు కానీ, బైబిల్కి సంబంధించిన కథలు కానీ ఏమీ పెట్టట్లే. కేవలం టెక్నికల్ లౌకిక దేశం అని చెప్పేసి వీటన్నింటి పక్కన పెడేసి టెక్నికల్ అని చెప్పి టెక్నికల్గా పోతున్నారు, కానీ నైతికంగా పతనం అవుతూ ఉన్నారు. మీరు చూడండి, మీ పిల్లలు
చాలామంది రాత్రిలో నిక్కర్లు పన్నీళ్ళు వేసుకుని బండ్ల మీద తిరుగుతూ ఉన్నారు బజార్లలో రాత్రి 12 దాకా. అలాంటి లక్షణాలు మీ పిల్లలకు రానిగాకండి. నిరుద్యోగిత పెరుగుతూ ఉంది, నైతిక విలువలు బాగా దెబ్బతింటున్నాయి. అవి దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత మనకు. చదువు కన్నా అవి చాలా ముఖ్యమైనవి. వాటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. దయచేసి మంచి పిల్లవాడు, మంచి ఫస్ట్ క్లాస్ ఫస్ట్ ర్యాంక్ పిల్లవాడు కాదు, మంచి కుర్రవాడు మంచి అమ్మాయి అని అనిపించుకునే రీతిలో మన పిల్లలు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా మీ కృషి మీరు చేస్తే ఇక్కడ రామకృష్ణ స్కూలు వాళ్ళ కృషి వాళ్ళు చేస్తారు. ముఖ్యంగా పేరెంట్స్లో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఒక మంచి పౌరులుగా మంచి వారిగా వారిని తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా మీరును ఈ స్కూల్ వారు కూడా కృషి చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. Dr. Kishan Kumar Garu to give his valuable speech. వేదికను అలంకరించిన పెద్దలు శ్రీనివాసులు గారు, ఎంఈఓ కల్లూరు, పత్తి ఓబులయ్య గారు, కొట్టే చెన్నయ్య గారు, రామకృష్ణ గారు, మురళీధర్ గారు, రామకృష్ణ గారి అబ్బాయి మేడం జ్యోతిర్మయ్య గారు, విజయలక్ష్మి గారు, మేడం గౌరవనీయులైన తల్లిదండ్రులు, తర్వాత చిన్నారులకు అందరికీ నా యొక్క శుభ సాయంత్రం. వెరీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామకృష్ణ విద్యాలయం వారికి ఈ యొక్క వార్షికోత్సవం సందర్భంగా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాను. కరెక్ట్ 24 సంవత్సరాల కిందట ఈ స్కూల్ ఇనాగ్రేషన్ చేసినప్పుడు ఆ ఫంక్షన్కి కూడా నేను ఒక గెస్ట్గా ఆ రోజు నాకు ఆ గౌరవం దక్కించారు. మళ్ళీ 24 సంవత్సరాల తర్వాత రామకృష్ణ గారు వారి మిస్సెస్ విజయలక్ష్మి గారు గుర్తుంచుకొని మళ్ళీ ఇంతమంది పెద్దలతో నాకు వేదికను పంచుకునే గౌరవాన్ని అందించినందుకు వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత పేరెంట్స్, ముఖ్యంగా మీకు తెలియడం ఏమంటే ముఖ్యమైన విషయాలు జ్యోతిర్మయ్య మేడం గారు, చెన్నయ్య సార్ గారు చెప్పారు. నాకు తెలిసిన కొన్ని విషయాలు, నేను కూడా విద్యారంగంలో దాదాపు 38 సంవత్సరాల నుంచి ఉన్నాను. నా అదృష్టం కొద్దీ పత్తి ఓబులయ్య గారితో పాటు రవీంద్ర స్కూల్లో ఒక టీచర్గా చేశాను. తర్వాత ఇంటర్మీడియట్ విద్యలో కొట్టే చెన్నై సార్తో కూడా కొన్ని అనుభవాలు పంచుకున్నాను. ఈ సందర్భంగా నాకు తెలిసింది మీకు పేరెంట్స్కి చెప్పడం ఏంటంటే, పేరెంట్స్ ఆర్ ది ఫస్ట్ టీచర్స్ అంటారు పిల్లలకు, ఫస్ట్ తల్లి తండ్రి. కాబట్టి మీరు వాళ్ళ మదిలో వేసే బీజాలే వాళ్ళ మైండ్లో ఎటువంటి బీజం వేస్తారో చిన్నప్పటి నుంచి సంస్కారం అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఇంట్లో సంస్కారవంతమైన వాతావరణం ఉన్నప్పుడు ఖచ్చితంగా స్కూల్లో టీచర్స్ ఆర్ ది సెకండ్ పేరెంట్స్. మిగతా బాధ్యత అంతా టీచర్స్ నిర్వహిస్తారు. సో చాలా వాచ్ఫుల్గా ఉండాలి. ఎర్లీ ఏజ్లో ఈ ప్రైమరీ స్కూల్ పిల్లల్లో చాలా టెండర్ ఏజ్ కాబట్టి వాళ్ళలో మనం ఏం చెప్తే మంచి గుర్తించుకుంటారు. ఒక మంచి అలవాట్లు, సంస్కారం, ఆ దేశం యొక్క సంస్కృతి, మానవతా విలువలు, ఇవి ఫస్ట్. ఇవన్నీ ఈ స్కూల్లో నేర్పిస్తున్నందుకు నేను ఈ స్కూల్ యాజమాన్యాన్ని, టీచర్స్ను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. నాకు గుర్తున్నాయి రామకృష్ణ గారు చేసే పనులన్నీ కూడా. కోవిడ్ సందర్భంలో ఉదాహరణకు వాళ్ళు శానిటేషన్ వర్కర్స్కు ఫుడ్ అందజేశారు. కోవిడ్ టైంలో అందరూ బయటకు రావడానికే భయపడే సమయంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చొరవ తీసుకొని అనేక మందికి ఫుడ్ అందించారు. అట్లా ఒక స్కూల్లో అటువంటి మంచి యాక్టివిటీస్ చేసినప్పుడు ఆ యొక్క ప్రభావం ఆ స్కూల్ విద్యార్థులపైన ఉంటుంది, ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులపైన కూడా ఉంటుంది. కాబట్టి ఇటువంటి మానవతా విలువలు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఆధునిక సమాజంలో. చదువు ఒక్కటి కాదు, చదువు ఆటోమేటిక్గా వస్తుంది సంస్కారంతో పాటు. నెక్స్ట్, హెలికాప్టర్ పేరెంటిజం అనే ఒక కాన్సెప్ట్ ఉంది. చిన్నప్పటి నుంచి పేరెంట్స్ మేడం గారు చెప్పినట్టు నువ్వు క్లాస్లో ఫస్ట్ రావాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టాప్ ర్యాంక్ రావాలి, ఐఐటీలో సీట్ తెచ్చుకోవాలి, మెడిసిన్లో సీట్ తెచ్చుకోవాలి, ఐఏఎస్ కావాలి అని ప్రెషర్ పెట్టకూడదు. ప్రతినిత్యం వాళ్ళ వెంటబడి వాళ్ళకు స్ట్రెస్ వాతావరణాన్ని కల్పించకుండా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళకి ఈ బాటలో పోతే ఈ విధంగా ఉంటుంది, ఇది నీ యొక్క తెలివితేటలకు ఇది సూట్ అవుతుంది, వాళ్ళ స్టూడెంట్స్ లేదా పిల్లల యొక్క ప్రతిభా పాఠవాలను ఇంట్లోనే గుర్తించి టీచర్లతో పాటు డిస్కస్ చేసి వాళ్ళని ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి
మనం గమనిస్తూ వాళ్ళను గైడ్ చేసామంటే తప్పకుండా వాళ్ళు జీవితంలో అత్యున్నత స్థాయికి పోతారు. అలా కాకుండా ఇప్పుడు ప్రతి నిమిషం ఇప్పుడు యాక్చువల్గా చిన్న చిన్న ఫ్యామిలీస్ ఉండేది ఒకరు ఇద్దరు పిల్లలు ఉంటారు. వాళ్ళంతా గొప్పగా కావాలని అందరి పేరెంట్స్కు కళలు ఉంటాయి. కాబట్టి ఎక్కువగా ఫోకస్ పిల్లల మీద పెట్టడం వల్ల కూడా ఒక నిర్బంధమైన పరిస్థితులు ఉంటాయి. వాళ్ళకు కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలి, సెల్ఫ్ థింకింగ్ ఉండాలి. గోల్స్ మనము ఎస్టాబ్లిష్ చేస్తే వాళ్ళని నడిపించే బాధ్యత టీచర్స్ తీసుకుంటారు. సో ఇది ఈ కాన్సెప్ట్ ఒకటి మనం వదిలిపెట్టాలి. హెలికాప్టర్ పేరెంటింగ్ అనేది ఓవర్గా పిల్లల్ని మనము వాళ్ళను మన యొక్క ప్రభావం వాళ్ళ మీద పెట్టకూడదు. దానివల్ల స్ట్రెస్కి గురవుతారు. స్ట్రెస్ ఎక్కువ ఉంటే వాళ్ళు చదవలేరు, అనుకున్న రిజల్ట్స్ సాధించలేరు. కాబట్టి ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క స్టేజ్లో తెలివితేటలు అభివృద్ధి చెందుతాయి. వాళ్ళ యొక్క ఐక్యూను మనం గుర్తించి ఈ ఐక్యూ ఉన్న పిల్లవాడికి ఈ విద్య అయితే సరిపోతుంది, లేదా వీరికి ఒక స్పెషల్ టాలెంట్ ఉంది, వాడు ఒక సింగరో లేకపోతే వేరే ఆర్టో ఏదో ఒకటి ఉంటుంది, వాళ్ళని గుర్తించాలి. గుర్తించి వాటిని ఎంకరేజ్ చేస్తే ఈ మామూలు విద్యతో పాటు వాళ్ళకు ఒక సెకండ్ టాలెంట్ కూడా డెవలప్ చేసినట్టే. దాంతో వాళ్ళకు స్ట్రెస్ రిలీవ్ అయిపోతుంది. ఇప్పుడు 10th క్లాస్ వరకు, 10th వరకు కూడా కాదు, 8th క్లాస్ వరకు స్కూల్లో ఆటపాటలు ఉంటాయి, ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఆ 8th క్లాస్ వచ్చినప్పటి నుంచి స్కూల్స్లో మామూలుగా హై స్కూల్స్లో ఐఐటి, టెక్నో, లేకపోతే నీట్, లేకపోతే ఐఏఎస్ ఫౌండేషను ఇలాంటివి ఇప్పటి నుంచే స్టార్ట్ చేసి పిల్లల మీద ఎక్కువ స్ట్రెస్ తీసుకురావడం జరుగుతూ ఉంది. దానివల్ల పోటీ ఎక్కువైపోయి పిల్లల్లో తీవ్రమైన పోటీ ఉన్నప్పుడు ఆ పోటీలో వెనకబడిన పిల్లల్లో ఒక విధమైన డిప్రెషన్ గురవుతూ ఉన్నారు. దానివల్ల ఇతర రకాలైన ప్రాబ్లమ్స్ వస్తుంది. ఈ టెక్నాలజికల్ రెవల్యూషన్ జరిగే ఈ సమయంలో ఏం జరుగుతుంది? పిల్లలందరూ టెక్నాలజీకి స్లేవ్స్గా మారుతున్నారు. మొబైల్ ఫోన్స్ పెట్టుకొని వాటికి స్లేవ్గా మారిపోయి రోజుకు ఎన్ని గంటలు వీలైతే అన్ని గంటలు దాన్ని యూజ్ చేసుకుంటూ మైండ్ డైవర్ట్ అయిపోతూ ఉంది. టెక్నాలజీని ప్రాపర్గా యూజ్ చేసుకుంటే ఎన్నో రకాల విషయాలు విద్యకు సంబంధించినవి పిల్లలకు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఈ మానసిక వికాసం కోసం స్కూల్ లెవెల్లో ఖచ్చితంగా ఆటపాటలు ఈ స్కూల్లో అయితే ఖచ్చితంగా ఉన్నాయి. చిన్నపిల్లలే కాబట్టి ప్రైమరీ స్కూల్లో, హై స్కూల్ కూడా ఎక్కడైతే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి అవకాశం ఎక్కువగా ఉంటుందో అక్కడ జరిపించండి. అక్కడ బాగా వాళ్ళకు మానసిక అభివృద్ధితో పాటు పోటీతత్వం జరుగుతుంది. ఆటపాటల్లో పోటీల్లో గెలిస్తే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో కూడా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా తప్పకుండా గెలిచే పోటీతత్వం అనేది అలవాటుంది. కాబట్టి ఆ పద్ధతిలో మనం పేరెంట్స్ గైడ్ చేస్తూ ఉండాలి. అలా గైడ్ చేస్తే తప్పకుండా వాళ్ళు ఉత్తమ విద్యార్థులుగా, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడతారు. దేశానికి భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడతారు. కాబట్టి ఇది నేను కాంపిటేటివ్ కోచింగ్లో, ఐఐటి నీట్ కోచింగ్లో దాదాపు నాకు 25 సంవత్సరాల అనుభవం ఉంది. ఎంతోమంది పిల్లల్ని నా సంస్థ ద్వారా డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, కొంతమంది ఐఐటిఎన్స్గా తీర్చిదిద్దాం. సో మేము గమనించిన విషయాలు ఇవి. ఎక్కువ ఒత్తిడి లేని విద్య, ప్రాపర్ పేరెంటల్ గైడెన్స్, పేరెంట్ టీచర్ ఇంటరాక్షన్, పిల్లలు ఏమైనా దారి తప్పుతున్నారా, ఈ విషయాలన్నీ గమనించి ఎప్పటికప్పుడు మనం అలర్ట్గా ఉంటే ఖచ్చితంగా మన పిల్లలు మంచి పౌరులుగా, మంచి విజయంతో జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతారని చెప్పి ఆశిస్తూ, ఈ సందర్భంగా ఎక్కువ సమయం తీసుకోకుండా పిల్లలు, పేరెంట్స్ అంతా కూడా వారి చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు. కాబట్టి నాకు అవకాశం ఇచ్చిన తల్లిదండ్రులకు, పిల్లలకు, యాజమాన్యానికి, పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. Distinct honor to invite our esteemed guest, Sri D. Muralidhar Garu, who is Agriculture Officer. Sir, sir, I request you to share your experience with our school to our audience. ఇప్పటికే పెద్దలు వాళ్ళ సజెషన్స్, అడ్వైస్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి గెస్ట్గా కాకుండా యాజ్ ఎ పేరెంట్గా కొన్ని నేను నా ఫ్యూచర్, నా పాత షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఈ స్కూల్తో నియర్లీ 8 years వరకు ఒక బాండింగ్ ఉందన్నమాట. ఎందుకంటే మా పాప కూడా ఈ స్కూల్లో జాయిన్ అయింది అన్నప్పుడు. ఫస్ట్ ఏమనుకున్నట్టే యాక్చువల్గా మా పాప చాలా ఇంట్రోవర్ట్ ఉండేది. అసలుకి ఏ స్కూల్ చేర్చాలని చాలా స్కూల్స్ నేను సెర్చ్ చేసినప్పుడు యాక్చువల్లీ రామకృష్ణ స్కూల్ చూశాను. చూసేప్పుడు యాక్చువల్గా చిన్న స్కూల్ అనుకున్నాను.
యాక్చువల్ మేడం గారు కలిసినప్పుడు గారు మేడం గారు చెప్పిన విషయాలు కానీ నాకు చాలా వరకు ఏమనుకున్నానంటే జస్ట్ మా బాబా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వరకు ఉంటే సరిపోతుంది అనుకున్నాను. కానీ వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ కానీ అక్కడ ఉన్న టీచర్స్ కానీ చెప్పిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. అప్ టు 5th క్లాస్ వరకు మా పాప అక్కడ చదవడం జరిగింది. తర్వాత ఏమైందంటే 5th తర్వాత నేను ఏమనుకున్నాను, వేరే స్కూల్స్లో మా పాప సర్వే అవుతుంది అనుకున్నాను. కానీ వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ కానీ టీచర్స్ ఇచ్చిన పాత వల్ల కానీ ఏమైందంటే మా పాప ఇప్పుడున్న స్కూల్లో చాలా వరకు ఫ్లరిష్ అవుతుంది. నియర్లీ స్టాండింగ్ బెస్ట్ ఇన్ ద క్లాస్. ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు మన పేరెంట్స్ అందరూ ఏమనుకుంటున్నామంటే పిల్లలకి ఫస్ట్ క్లాస్ ఓన్లీ స్టడీస్లో మార్క్స్ రావాలనుకుంటున్నారు. నేను స్పెసిఫిక్గా కోరుకుంది ఏంటంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ పిల్లలకు నేర్పిస్తేనే ఈ కాలంలో దే కెన్ సర్వైవ్ అని. నేను మా పాపకి ఏం చెప్తున్నాను ఇప్పటి నుంచి వరకు కాన్సెప్ట్ బేస్డ్ ఇన్ కేస్ ఫస్ట్ రాకపోయినా సెకండ్ ర్యాంక్ పర్లేదు, కానీ కాన్సెప్ట్ బేస్డ్ పిల్లలతో ఉంటేనే బెటర్ అని చెప్తుంటాం అనమాట. ఇంకా బెస్ట్ ఇంకేంటంటే యాక్చువల్గా మనం ఏమనుకుంటున్నాం, ప్రతి పిల్లల్ని మనము మిగతా పిల్లలతో కంపేర్ చేయడం జరుగుతుంది. అది కంపేర్ చేయకపోవడం చాలా మంచిది. ఎందుకంటే చాలా మందికి ఒక్కో దాంట్లో ఒక్కో టాలెంట్ ఉంటుంది. కొంతమందికి ఎడ్యుకేషన్లో ఉండొచ్చు, కొంతమందికి వేరే మ్యూజిక్లో ఉండొచ్చు. కాబట్టి వాళ్ళకి మనం ఫ్రీ హ్యాండ్ ఇచ్చామనుకోండి, వాళ్ళ ఉన్న టాలెంట్ వల్ల వాళ్ళు దాంట్లో బెస్ట్ రాగలుగుతారు అనమాట. నేను ఈ విషయం దీన్ని బట్టి పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. కాబట్టి ఎందుకంటే పిల్లల్లో ఎడ్యుకేషన్ అనేది జస్ట్ నథింగ్ బట్ వాళ్ళ ఫ్యూచర్లో జస్ట్ మనకు ఇచ్చేది కాబట్టి బిహేవియర్ కూడా మనం చాలా నేర్పించాల్సి వస్తుందన్నమాట. బిహేవియర్ ఉంటేనే వాళ్ళు తన ఫ్యూచర్లో సక్సెస్ అవ్వగలుగుతారు. కాబట్టి నేను కోరుకునేది ఏమంటే ప్రెషర్ పెట్టకుండా పిల్లలకి వాళ్ళకి నచ్చిన ఫీల్డ్లో వాళ్ళకు అవకాశం ఇచ్చారనుకోండి, దే కెన్ ఫ్లారిష్. నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. Sri Patti Obulayya Garu, retired principal, to give his valuable speech. పైన ఇద్దరు మండల విద్యాధికారి శ్రీనివాసులు గారు, ఇతర అతిథులందరికీ అలాగే తల్లిదండ్రులకు శుభాకాంక్షలు. 1990లో నేను దాదాపుగా కృష్ణానగర్కి వచ్చినాను. అప్పుడు ఏ స్కూల్స్ ఉండేవి కాదు కృష్ణానగర్లో. తర్వాత వచ్చినాయి పోతూనే ఉన్నాయి. కృష్ణానగర్లో ఇప్పటికైతే మా కోడలు విజయలక్ష్మి ఇచ్చేటువంటి స్కూల్ ఒకటే 24 ఏళ్ళు అయిందంటే ముందు మీరందరూ గట్టిగా మీకు అభినందనలు తెలియాలి. పోరాటం చేస్తూ మరి రద్దీతోత్వం వచ్చే సంవత్సరం జరగబోతుంది. దీని వెనుక మరి రామకృష్ణ సహకారం ఎంతో ఉంది. ఏ వ్యక్తి అయినా విజయం సాధించాలంటే ఒక స్త్రీ వెనుక ఒక పురుషుడు వెనుక స్త్రీ ఉండాలి. ఇవాళ ఈ స్థితికి చేరుకున్నట్టే రామకృష్ణ విద్యాలయం విద్యార్థులను, సిబ్బందిని అందరినీ అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. Pleasure to invite our beloved founder, Sri Ramakrishna Sir Garu, to address our audience. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన కల్లూరు ఎంఈఓ శ్రీ శ్రీనివాసు గారికి మరియు ఇతర పెద్దలందరికీ కూడా నమస్సులు. మా విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా నమస్సులు, పిల్లలకందరికీ ఆశీస్సులు. నేను స్కూల్ గురించి చెప్పడం కంటే ఈరోజు ఒక 2 మాటలు నా గురించి చెప్తాను. మాది పక్క పల్లెటూరు. మా నాన్నగారు 5 మంది, అత్తగారు 4. కూలీతో జీవనం చేసేటువంటి రోజులు. నేను కూడా ఒక 3 కిలోమీటర్లు జిల్లా పరిషత్ స్కూల్కు నడిచి వెళ్ళి తెలుగు మీడియంలో చదువుకున్నాను. ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ ఇవి కూడా తెలుగు మీడియమే. బిఎడ్ కర్నూలులోనే చేశాను. 94లో డిఎస్సి రాస్తే ఇంటర్వ్యూ వచ్చింది కానీ పోస్ట్ రాలేదు. 96లో కూడా డిఎస్సి రాస్తే ఇంటర్వ్యూ పోయాను, పోస్ట్ రాలేదు. 98లో ఇంటర్వ్యూ అయిపోయింది కానీ ఉద్యోగం రాలేదు. సరే ఉద్యోగం రాకపోతే ఏం చేయాలని ఆలోచించి 99లో కర్నూలుకు వచ్చి రామకృష్ణ ట్యూటోరియల్స్ అని స్టార్ట్ చేశాను. ఎక్కడైనా ట్యూటోరియల్స్ ఎవరు స్టార్ట్ చేస్తారంటే లెక్కలు చెప్పేవాళ్ళు, ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు ట్యూషన్స్ పెడతారు. కానీ నేను
ఒక సైన్స్ టీచర్గా ట్యూషన్ స్టార్ట్ చేస్తే నేను స్టార్ట్ చేసిన వెంటనే ఒక 100 మంది పిల్లలు ట్యూషన్కి రావడం జరిగింది. 2000 సంవత్సరంలో ఇప్పుడు ఎక్కడైతే స్కూల్ ఉందో అక్కడే స్కూల్ స్టార్ట్ చేయడం. మొదటి సంవత్సరం 45 మంది పిల్లలతో స్కూల్ రన్ చేస్తే ఆ స్కూల్ పెట్టకముందు చాలామంది అన్నారు, ఇక్కడ రవీంద్ర, ఆదర్శ పాత స్కూల్స్ ఉన్నాయి, మీరు సర్వైవ్ కావడం కష్టమన్నారు. అయినా కూడా అక్కడ స్కూల్ స్టార్ట్ చేసి ఆ తర్వాత దినదిన అభివృద్ధి చెందుతూ కృష్ణానగర్లో ఒక స్కూలు, తర్వాత శ్రీలక్ష్మి నగర్లో కర్నూలు పబ్లిక్ స్కూల్ అనేటువంటి స్కూల్ను తీసుకోవడం, తర్వాత ఇంకొక బ్రాంచ్ ఎన్ఆర్పేటలో స్టార్ట్ చేసేటువంటి టైం, అలంపూర్ చౌరస్తాలో ఇంకొక స్కూల్ స్టార్ట్ చేసే టైంలో నా దురదృష్టము లేకపోతే నా దగ్గర చదువుకున్నటువంటి పిల్లలకు అదృష్టం లేకపోవడమో కానీ మధ్యలో అనుకోకుండా వదిలేయాల్సి వచ్చింది. ఆ వదిలేసేటువంటి సందర్భంలో మళ్ళీ నేను స్కూల్ పెట్టకూడదు అనేటువంటి ఒక కండిషన్ ఉండడం వల్ల నేను స్కూల్ గురించి ఆలోచించలేదు. ఇప్పుడు ఏదైతే ఖాళీ స్థలం ఉందో, స్కూల్ ఉందో, అది మేము ఇంకొక బిల్డింగ్ కట్టించి ఖాళీగా పెట్టినప్పటికీ కూడా అది అట్లే ఉండింది. ఆ స్థలం ఓనర్ వచ్చేసి విజయలక్ష్మి మేడంను ఒకరోజు కనపడి, ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఖాళీగా ఉన్నారంటే, అవును సార్ అంటే, ఆ ప్లేస్ నేను కూడా ఖాళీగానే పెట్టానమ్మా, మీరు ఏమైనా చేసుకుంటారేమో చేసుకోండి అని చెప్పేసి మరి ఆయనే అడగడం, ఆ వెంటనే మళ్ళీ స్కూల్ స్టార్ట్ చేయడం. అప్పటి నుండి మళ్ళీ ఇప్పటి వరకు కూడా ఒక్క పాంప్లెట్ కూడా ప్రింట్ చేయించకుండా కేవలం మౌత్ పబ్లిసిటీతో ఈరోజు ఇంతమంది తల్లిదండ్రులు ఆ స్కూల్కి వస్తున్నారు. మరి ఈ స్కూల్లో నా యొక్క ఇన్వాల్వ్మెంట్ కంటే 100% ఇన్వాల్వ్మెంట్ విజయలక్ష్మి మేడందే ఉంటుంది. మొదటి నుంచి కూడా నేను ఎప్పుడూ కూడా వ్యాపార దృక్పథంతో ఈ స్కూల్ రన్ చేయలేదు, కేవలం సేవా దృక్పథంతోనే స్కూల్ రన్ చేయడం జరిగింది. మరి ఈ సేవా దృక్పథంతో రన్ చేసినప్పుడు నాకు ఈ స్కూల్ నుండి బయట ఉన్నప్పటికీ కూడా సేవా కార్యక్రమాల్లో ఉండేవాడిని తప్ప నా యొక్క ఇది ఎక్కడ కూడా వ్యాపారం వైపు ఆలోచించలేదు. మరి 24 సంవత్సరాల తర్వాత 98లో రాసినటువంటి డిఎస్సి సంబంధించినటువంటిది ఉద్యోగం నాకు పోయిన ఏప్రిల్లో ఇవ్వడం జరిగింది. నేను మా స్కూలు కల్లూరు ఎంఈఓ కింద పనిచేస్తే నేను కూడా సార్ శ్రీనివాస్ సార్ కింద ఒక టీచర్గా గవర్నమెంట్లో సర్వీస్ చేస్తున్నాను. ఈ యొక్క స్కూల్ మొత్తం కూడా మేడమే చూస్తున్నారు. మేడంకు మీరు అందరూ మంచి సహకారం ఇస్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ఇక్కడే పద్మావతి మేడం ఉన్నారు. ఆమె వెంకటరమణ కాలనీలో ఆర్కిడ్స్ ప్లే స్కూల్ అని పెట్టారు. ఆ స్కూల్లో ఫీజు చిన్న పిల్లలకు ఎల్కేజీ యూకేజీ ఆ పిల్లలకు కూడా 25 నుంచి 30,000 రూపాయలు తీసుకుంటున్నారు. మరి మన దగ్గర కేవలం 10 నుంచి 15,000 లోపల మాత్రమే ఫీజులు ఉన్నాయి. అవి కూడా సరిగా చెల్లించకపోయినప్పటికీ కూడా ఆ యొక్క బర్డెన్ అంతా కూడా విజయలక్ష్మి గారే తీసుకుంటూ స్కూల్ రన్ చేస్తున్నాం. కాబట్టి మనం చేస్తున్నటువంటి ఈ సర్వీస్ను మీరు అందరూ గుర్తించి మీ యొక్క ఫీజులు సకాలంలో చెల్లిస్తే ఆమె కొంచెం మానసికంగా టెన్షన్ తగ్గుతుంది, పిల్లలకు ఇంకా మంచి విద్య అందించడానికి అవకాశం ఉంటుంది. అమెరికన్ ప్రెసిడెంట్ మనం వీళ్ళని చూస్తే ఇంకా బైడెన్ కానీ లేకపోతే మిగతా ఏ ప్రెసిడెంట్ తీసుకున్నా కూడా 70 సంవత్సరాల తర్వాతనే వారి యొక్క క్యారియర్లో అమెరికా అధ్యక్షుడయ్యారు. అట్లా నేను కూడా 24 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్లో ఒక ఉద్యోగం తెచ్చుకోగలిగినాను. కాబట్టి మీ పిల్లలు కూడా ఈరోజే ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, లేకపోతే ఐఐటీనో మెడిసినో కావాలని ఆలోచించకుండా మీ యొక్క పిల్లలను స్కూల్లో టీచర్లు చెప్పినట్లు వారి యొక్క అడుగుజాడల్లో మీరు నడిస్తే తప్పనిసరిగా విజయం సాధిస్తారు. ఇంకొక విషయం మీ అందరితో షేర్ చేసుకోవాలి. నా యొక్క 2 కొడుకులు, పెద్ద అబ్బాయి అక్కడే ఉన్నాడు, మన స్కూల్లోనే చదివాడు, మెడికల్ ఆఫీసర్గా ఈరోజు గవర్నమెంట్లో సర్వీస్ చేస్తున్నాడు. ఇంకొక అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బెంగళూరులో సెటిల్ అయ్యారు. మాకైతే సంపాదించుకోవాలనేటువంటి ఆశ లేదు, కానీ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ స్కూల్ను రన్ చేస్తున్నాం. ఇంత చక్కని ప్రోత్సాహం ఇస్తున్నందుకు మీ అందరికీ కూడా
ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన విజయలక్ష్మి మేడంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. Ladies and gentlemen, it is now my distinct honor to invite our esteemed guest, MEO Sir. I request to share your experience and wisdom to our audience. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేటువంటి చిన్నారులందరికీ కూడా నా ఆశీస్సులు, పేరెంట్స్ అందరికీ కూడా నా యొక్క నమస్కారం. పిల్లలందరికీ హలో, పిల్లలు చేతులు ఎత్తున ఒకసారి హాయ్ హాయ్ హాయ్. ఏడుపు వస్తుంది కదా మీకు కదా? ఏమి ఇంతసేపు మాట్లాడుతున్నారు వీళ్ళంతా? మమ్మల్ని కూర్చోబెట్టి ఏదో తొందరగా పని చూసుకొని పిల్లలు డ్యాన్సులు వేసి ఆటలు ఆడి పోదామని చెప్పి మనం అనుకుంటుంటే ఇంతమందితో ఇటు పేరెంట్స్కి, తల్లిదండ్రులకు, ఇటు పిల్లలకు అందరికీ కూడా అనేక రకాల ఇబ్బందులు కలిగిస్తున్నాము అని అనుకుంటున్నారు కదా? ఏం బాబు, కరెక్టేనా? కరెక్టేనా? ఎంత తొందరగా ముగిస్తారో అంత మంచిది. కాబట్టి నేను ఎక్కువ షేర్ చేసుకోను. నేను ఇంతటితో పెద్దవాళ్ళందరూ అన్ని రకాల విషయాలు చెప్పారు. ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు. తల్లిదండ్రులకు నేను చెప్పే చిన్న 5 పాయింట్లు. ఒకటి, పిల్లలందరినీ కూడా ఇప్పటి నుంచే సంస్కారవంతులుగా నేర్పించండి. అంటే క్యారెక్టర్ని నింపండి పిల్లల్లో. ఒకటి, తల్లిదండ్రులను గౌరవించడం. రెండవది, పెద్దలను, గురువులను గౌరవించడం. మూడవది, ఆడపిల్లలను గౌరవించడం. నాలుగవది, వృద్ధులను, అదేవిధంగా అందరితో ఉన్నటువంటి ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మానవతా దృక్పథంతో పిల్లలకు ఇప్పటి నుంచే మారల్ వాల్యూస్ నేర్పించండి. ఐదవది, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోండి. ఇల్లు పరిసరాలన్నీ కూడా మనం రక్షిస్తే మనల్ని అది కాపాడుతుంది, మనకి ఎటువంటి వ్యాధి ఉంటుంది. ఇది పిల్లలకు నేర్పించాలి. ఎందుకంటే పిల్లలకు క్యారెక్టర్ పోతే మాత్రం ఎవరిథింగ్ లాస్. కాబట్టి పిల్లలకు ఇప్పటి నుంచి మీరందరూ క్యారెక్టర్ నేర్పుతారని కోరుకుంటూ ఈ 5టిని తల్లిదండ్రులు పిల్లలు నేర్పిస్తారని, ఆడపిల్లల్ని ఎంత జాగ్రత్తగా పెంచుతారో మగపిల్లల్ని కూడా అదే రకంగా జాగ్రత్తగా పెంచాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే మగపిల్లల్లో కూడా మనం ఆడపిల్లలు బయట తిరగకూడదు, మగపిల్లవాడు బయట ఎక్కడ తిరిగినా ఏం కాదు అనేటువంటి ఈ దృక్పథం నుంచి, ఈ దృక్కోణం నుంచి పక్కకు రండి. మగపిల్లవాళ్ళే ఈ మధ్య ఎక్కువ చనిపోతున్నారు. కానీ ఆడపిల్లలు ఇబ్బంది పెడుతున్నారంటే మగపిల్లలు. కానీ మగపిల్లలు కూడా మనము ఆడపిల్లలకనే జాగ్రత్తగా వాళ్ళ క్యారెక్టర్ నింపాలని కోరుకుంటూ, ప్రతి మగపిల్లవానికి తల్లి, చెల్లి, అక్క, అమ్మ అనేటువంటి ఇటువంటి భావాన్ని వాళ్ళు కలిగిస్తారని కోరుకుంటూ మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్.